ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయాలు చాలా రసవత్తరంగా మారుతున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో పల్నాడు, అదేవిధంగా గుంటూరు, బాపట్ల పార్లమెంటు, ఈ 3 పార్లమెంట్ల స్థానాల్లో తెలుగుదేశము, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 పార్టీలు తమ అభ్యర్థులకు సంబంధించినటువంటి విషయంలో ఎత్తుకు పై ఎత్తులు, వ్యూహాలని వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది 2 పార్టీలు కూడా. అయితే కీలకమైనటువంటి తెలుగుదేశం నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రప్పించేటువంటి దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలపాటి రాజాని తన పార్టీలోకి తీసుకొని గుంటూరు ఎంపీగా పోటీ చేయించేటువంటి అవకాశాలు ఉండొచ్చు అనేటువంటిది ఈరోజు జరుగుతున్నటువంటి చర్చ. ఆలపాటి రాజా తెనాలి అసెంబ్లీ నుంచి 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆ స్థానాన్ని తెలుగుదేశం జనసేన పొత్తులో భాగంగా నాదెండ్ల మనోహర్కు కేటాయించారు. ఈ పొత్తులో జనసేన పార్టీకి సంబంధించి ఇప్పుడు ఆలపాటి రాజాకి గుంటూరు 2 ఇస్తారు అని చర్చ జరిగింది తెలుగుదేశం పార్టీ తరఫున. కానీ అక్కడ గుంటూరు 2లో గల్లా మాధవి అని రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఫ్యామిలీ నుంచి వాళ్ళ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఇప్పుడు కనీసము పెదకూరపాడు నియోజకవర్గం నుంచి అయినా ఆలపాటి రాజాకి ఇవ్వచ్చు అని అంటే అక్కడ భాష్యం ప్రవీణ్ పేరు వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఆలపాటి రాజాకి తెలుగుదేశం పార్టీలో టికెట్ లేదా అనేటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలపాటి రాజాకి గాలం వేస్తుంది. ఎందుకంటే ఆలపాటి రాజా సీనియర్ పొలిటీషియన్, తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రి కూడా. 2014 నుంచి 19 ప్రభుత్వ అంతకుముందే ఆయన తెలుగుదేశం పార్టీలో మంత్రిగా చేసుకున్నారు. అప్పుడే అంతకుముందే జిల్లాలో మంచి లీడర్గా కూడా పేరుంది. ఇలాంటి పరిస్థితుల్లో అతనికి టికెట్ లేనటువంటి పరిస్థితి, కొంత అసంతృప్తిగా ఉన్నారు. ఆయన జనసేన నాదెండ్ల మనోహర్కు సపోర్ట్ చేస్తారని బయటికి ఎంత ప్రకటించినప్పటికీ కూడా కొంత వాళ్ళ అనుయాయులు, కేడర్ అయితే మాత్రం అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఆలపాటి రాజా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఆ నేతగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే కొంత బలం వచ్చేదానికి అవకాశం ఉండొచ్చు అనేటువంటి ఆలోచన. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పక్కా వ్యూహాన్ని రచిస్తుంది. ఇక్కడ అమరావతి ప్రభావం ఉంది, అదేవిధంగా కమ్మ సామాజిక వర్గం పెత్తనం ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లాలో కేసినేని నాని ఎంపీ తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీకి వచ్చారు. ఇది కొంత కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారినటువంటి అంశం. ఆలపాటి రాజా కూడా గుంటూరు జిల్లాలో వైసీపీలో వస్తే తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పుడు ఇక్కడ ఎంపీగా పోటీ చేయించాలని వైసీపీ తరఫున ఇప్పుడు ఆల్రెడీ కిలా రోసయ్య కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థిని ఇన్ఛార్జిగా ప్రకటించారు. ఈయన కిలా రోసయ్య ఎమ్మెల్యేగా ఉన్నారు, పొన్నూరు ఎమ్మెల్యేగా. ఆ పొన్నూరు స్థానాన్ని అంబటి మురళికి కేటాయించారు, అంబటి రాంబాబు తమ్ముడికి. ఈ నేపథ్యంలో కిలా రోసయ్య సామాజిక వర్గ పరంగా గట్టిగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కమ్మ సామాజిక వర్గం అయితే ఎమ్మసాని చంద్రశేఖరు తెలుగుదేశం పార్టీ తరఫున కమ్మ సామాజిక వర్గం ఎన్ఆర్ఐ ఆర్థికంగా గట్టిగా ఉన్నటువంటి వాడు. ఈ నేపథ్యంలో అతనికి ధీటైనటువంటి పోటీ ఇవ్వాలి అంటే ఆలపాటి రాజా కరెక్ట్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందుకని మరి ఆలపాటి రాజాతో సంప్రదింపులు జరుగుతున్నట్టుగా సమాచారం. మరి అసలు ఆలపాటి రాజా మరి వైసీపీలోకి వెళ్తారా లేదనేటువంటిది తెలియదు. ఇంకొక వైపున తెలుగుదేశం పార్టీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు గాలాలు వేస్తుంది. ఇప్పుడు మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మొన్నటి వరకు పద్మశాలి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి గంజి చిరంజీవికి ఇన్ఛార్జిగా ప్రకటించారు. రీసెంట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మురుగుడు లావణ్య, మురుగుడు హనుమంతరావు కోడలు, కాండ్రు కమల కూతురు, వీళ్ళు ఇద్దరు కూడా పద్మశాలి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారు. ఈ బలమైనటువంటి ఈ 2 కుటుంబాల నుంచి లావణ్యాన్ని గన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మంగళగిరి నుంచి పోటీ చేస్తే నారా లోకేష్ మీద గెలవచ్చు అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన. మరి ఇప్పుడు గంజి చిరంజీవి కొంత అసంతృప్తిగా ఉన్నారు అనేటువంటిది చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో
గంజి చిరంజీవిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ ఆ, వాళ్ళు అది ఎందుకంటే గతంలో 2014 ఎన్నికల్లో గంజి చిరంజీవి పోటీ చేసి ఆళ్ల రామకృష్ణారెడ్డి మీద ఓడిపోయారు తక్కువ మెజార్టీతో. ఆ తర్వాత ఈ రీసెంట్గానే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం అనేది జరిగింది. ఆ తర్వాత ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీ నుంచి బయటికి వెళ్ళటం, మళ్ళీ ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీలోకి రావడం, ఈ పరిణామాలన్నీ మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో గంజి చిరంజీవి కానీ ఏమైనా అసంతృప్తిగా ఉంటే వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తామనో లేకపోతే మరి ఏదన్నా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే గంజి చిరంజీవి వస్తారా, గంజి చిరంజీవి మళ్ళీ తెలుగుదేశం పార్టీని నమ్ముతారా లేదనేది చూడాలి. ఎందుకంటే ఆడ నారా లోకేష్ పోటీ చేస్తున్నారు. అదేవిధంగా ఈ నియోజకవర్గ స్థాయిలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి లీడర్లు కొంత తనను అవమానానికి గురి చేశారు అనేటువంటి ఆరోపణలు కొంత గతంలో గంజి చిరంజీవి చేశారు. ఈ నేపథ్యంలో మళ్ళీ ఆయన తెలుగుదేశం పార్టీలోకి రాకపోవచ్చు అనేటువంటిది, ఎందుకంటే కొంత కంఫర్ట్గా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఇప్పుడు మురుగుడు హనుమంతరావు ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇంట్లోకి ఎమ్మెల్యే సీట్ ఇస్తే ఆ ప్లేస్లో ఎమ్మెల్సీ గంజి చిరంజీవికి ఇచ్చేటువంటి ఆలోచనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా సమాచారం. కాబట్టి ఎమ్మెల్సీ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చేటువంటి పరిస్థితి ఉంటే అక్కడే ఉండేదానికి కూడా అవకాశం ఉండవచ్చు. మరి గంజి చిరంజీవి పార్టీ మార్పు అనేటువంటిది ఎంత మేరకు ఏం జరుగుతుందో లేదో చూడాలి. ఇంకొక వైపున జైహో బీసీ సభ జరిగింది. ఈ సభ తర్వాత గురజాల నియోజకవర్గానికి సంబంధించినటువంటి జంగా కృష్ణమూర్తి యాదవ్, ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంలో చేరతారు అనేటువంటిది చర్చ జరిగింది. అసలు పల్నాడులో చంద్రబాబు నాయుడు రాకదలరా సభ సందర్భంగానే చేరతారన్నారు. అప్పుడు ఎంపీ లావు కృష్ణదేవరాయలు జాయిన్ అయ్యారు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో. కానీ జంగా కృష్ణమూర్తి యాదవ్ మాత్రం చేరలేదు. జైహో బీసీ సభ తర్వాత ఆయన వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరతారనే చర్చ జరిగినప్పటికీ కూడా మరి ఆ విధమైనటువంటి పరిస్థితి కనపడటంలో అసలు జంగా కృష్ణమూర్తి చేరతారా లేదా, జంగా కృష్ణమూర్తికి గురిజాలు కానీ అదేవిధంగా నర్సరాబాద్ కానీ టికెట్ ఇస్తేనే తెలుగుదేశం పార్టీలో చేరేదానికి అవకాశం ఉంటుంది, లేదు అంటే చేరే ఉద్దేశంలో ఆయన లేనట్టుగా కనపడుతుంది.